హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది ఎన్ఎస్ 160 బైక్. అన్న చెన్నై నుంచి మన దగ్గరికి అయితే పంపించడం అయితే జరిగింది. దీనికి ఆల్రెడీ ఫుల్ ఇంజన్ అయితే ఓపెన్ చేశారు. ఇంజన్లో సౌండ్ వస్తుందని, క్యాన్ సాఫ్ట్ బేరింగ్స్ ఏమైనా పోయాయా అని మనం చెక్ చేసుకోవడం అయితే జరిగింది. కానీ ఈ సౌండ్ క్యాన్ సాఫ్ట్ బేరింగ్స్ పోయిన సౌండ్ కంటే మనకి క్రాంక్ సౌండ్ మాత్రం అయితే అర్థమైంది. అందుకని హెడ్ బోర్ అయితే ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉన్నాం. మీరు క్రాంక్ షేక్ గమనించారంటే మనకి సైడ్ ప్లే అనేది ఎక్కువగా వస్తుంది. నేనైతే అన్నకైతే కాల్ చేసి చెప్పా, దీనికి ఫుల్ ఇంజన్ అయితే చేయలేదన్న. అంటే మనకి వీడియో అయితే పంపించడం అయితే జరిగింది, ఫుల్ ఇంజన్ ఓపెన్ చేసిన వీడియో మనం కూడా చూడడం అయితే జరిగింది. కానీ ఈ కనెక్టింగ్ రాడ్ అంత త్వరగా తక్కువలో అంటే మనకు సంవత్సరమైనా రావాలి. కానీ అంత త్వరగా ఎందుకు ఫెయిల్ అయిపోయింది, దీనికి కనెక్టింగ్ రాడ్ చేంజ్ చేశారా లేదా అని క్రాంక్ అయితే డైరెక్ట్గా మనమే దగ్గరుండి లేత్ వర్క్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాము. ఇక్కడైతే మీరైతే చూడండి, క్రాంక్ అయితే ఓపెన్ చేస్తున్నారు. క్రాంక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కనెక్టింగ్ రాడ్లో వచ్చేసి మనకి గజన్ పిన్ బేరింగ్ కంపెనీ నుంచి వచ్చిన దానికైతే ఉండదు, బుస్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూశారంటే నేను క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు గమనించారు కదా, లోపల బుస్ అయితే ఉంది, గజన్ పిన్ బేరింగ్ లేదు. గజన్ పిన్ బేరింగ్ కంపెనీ నుంచి వచ్చిన వాటికైతే ఉండదు, లేత్లో చేసిన వాటికైతే ఉంటుంది. ఇక్కడ మీరు చూశారంటే దీనికి బుస్ అయితే ఉంది, గజన్ పిన్ బేరింగ్ లేదు. కాబట్టి ఇది కంపెనీ నుంచి వచ్చిన కనెక్టింగ్ రాడ్. దీనికి ఫుల్ ఇంజన్ ఓపెన్ చేశారు కానీ క్రాంక్ అక్కడ లేత్ వాళ్ళు చేయలేదా, మెకానిక్లో చేంజ్ చేయలేదా మనకైతే తెలియదు. కానీ దీనికి ఫుల్ ఇంజన్లో అయితే క్రాంక్ అయితే చేపించలేదు. వాళ్ళు చేపించకపోవడం వల్ల సౌండ్ అనేది ఇది విపరీతంగా వస్తుంది. అందుకని అన్న మళ్ళీ చెన్నై నుంచి ఖర్చు పెట్టుకొని మన దగ్గరకు అయితే ట్రైన్కి అయితే పంపించారు. ఇక్కడ మీరైతే చూశారంటే లోపల మనకి ఒకదానికి పిన్ బేరింగ్ ఉంది, ఒకదానికైతే బుస్ అయితే ఉంది. ఈ బుస్ ఓన్లీ కంపెనీ వాటికి మాత్రం అయితే ఉంటుంది. లేత్లో చేశారంటే కంపల్సరీ లోపల గజన్ పిన్ బేరింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్.